ఎవ్రీవన్. ఈరోజు మనమైతే మెంతి ఆవకాయ ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. యాక్చువల్గా ఆవకాయ కంటే మనం పైన పీల్తో మనం చేసుకుంటాం కదా, ఇది మెంతి ఆవకాయ అంటాము. మెంతి ఆవకాయకి వచ్చేసి మనం పైన పీల్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మనం పీల్ తీసేసేయాలి. పీల్ తీసేసి ఇఫ్ మనకి ఎండ అవైలబుల్గా ఉంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టవచ్చు. లేదు అంటే కాటన్ క్లాత్లో వేసేసి 1 అవర్ ఉంచేసి ఇలా డ్రైగా, అంటే కొంచెం తడి లేకుండా డ్రైగా ఉండేలా మనం చూసుకోవాలి. ఇలా మనం పీల్ చేసేసుకుని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూద్దాము. సో మెంతి ఆవకాయ అంటే మెంతులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం మెంతులు పౌడర్ చేసుకోవాలి. మెంతులతో పాటు ధనియా పౌడర్ ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు కారం, ఉప్పు. అంటే దీంట్లో మనం మెంతులు ఎంతనా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, అలాగే మనం తక్కువ వేసుకోకూడదు. మనం తీసుకున్న ముక్కల క్వాంటిటీని బట్టి మనం మెంతి పౌడర్ వేసుకోవాలి. అంటే మెంతి ఆవకాయ అన్నామని ఎక్కువ మెంతి పౌడర్ వేసేసుకోవాలని అనుకోవద్దు, మనం లిమిట్గానే తీసుకోవాలి. అండ్ ధనియా పౌడర్ కూడా మనం ఎంతైనా తీసుకోవచ్చు. ధనియాల పౌడర్, కారం మనం ఎలా తింటామో అలాగా, ఉప్పు మనకు రుచి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం రెడీ చేసుకుని అండ్ దానికి కావాల్సిన ఆయిల్ని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఇలా మెంతి ముక్కలను అయితే కొంచెం ఆయిల్ వేసుకుని వాటిని ఇలాగా కదుపుతూ ఉండాలి. ఆయిల్ వేసుకుని మేమైతే ఈ మెంతి ఆవకాయకి అయితే పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఫస్ట్ మనమైతే ఉప్పును వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మీకు చూపించిన ఉప్పు, కారం, మెంతి పౌడరు అండ్ ధనియా పౌడర్ మీకు చూపించాను కదా. ఫస్ట్ అయితే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత ముక్కల్ని ఉప్పు, కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అంటే మన ఇష్టం, ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుని కారం వేసుకోవచ్చు, ధనియా పౌడరు అవి నెక్స్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఇలా మనం ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మెంతి పౌడర్, అంటే మెంతి పౌడర్ మనం ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు. అలాగని ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు అంటున్నానంటే మనం వేపించుకున్నప్పుడు వేపిన తర్వాత పౌడర్ చేసుకునే విధానం కూడా మనకు కొంచెం తెలియాలండి. వేపినప్పుడు మరీ ఎక్కువ నల్లగా వేపేయకూడదు, కొంచెం దోరగా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఆ వేపుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఏమీ లేదు, సింపుల్ ప్రాసెసేనండి. మనం తీసుకున్న కాయలను బట్టి మనం పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ తీసుకుని, అంటే పల్లి ఆయిల్ తీసుకోవచ్చు, నువ్వుల ఆయిల్ తీసుకోవచ్చు. తీసుకుని ఇలా మనం గిన్నెలో వేసుకుని ముక్కలు ఉప్పు, కారం, ధనియాల పౌడర్, మెంతి పౌడర్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఈ మెంతి ఆవకాయ ఏంటంటే, మన ఆవకాయ అయితే మనం పెట్టుకున్న వెంటనే జాడీలో తీసుకుని మనం స్టోర్ చేసుకుంటాము. అది ఇయర్ అంతా ఉంటుంది ప్రాబ్లం లేకుండా. ఈ మెంతి ఆవకాయ వచ్చేసి మనకి పైన పీలు ఉండదు. దీన్ని ఏం చేస్తామంటే ఇలా ఉప్పు, కారము, ధనియాల పౌడరు, మెంతి పౌడరు కలిపేసి ఒక 2-3 డేస్ అయితే ఎండలో మనం పెట్టుకోవాలి. మనం ఎండలో ఎంత ఎక్కువ పెట్టుకుంటామో అంతగా మనకి ఇయర్ అంతా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. అందుకని కంపల్సరీ మనం ఏదైతే ఎండలో పెట్టుకోవాలి. మీకు ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఈ ముక్కలు ఎండలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తాము. ఆ ఎండలో పెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం తీసుకున్న తర్వాత ఇలా అయితే ఎండలో ఒక 3 డేస్ అయితే పెట్టుకోవాలండి. బాగా ఎండలో పెట్టాలి. లుక్ ఇలా వస్తుంది. ఒక 3 డేస్ అయితే మనం ఎండలో పెట్టాలి. ఇప్పుడైతే మనం ఎండలో పెట్టిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. సో ఇది 1 ఇయర్ వరకు మనకు స్టోర్ ఉంటుందన్నమాట. ఆ తాలింపు ఎలా పెట్టుకోవాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అదే కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ, మెంతులు, ఆవాలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే మనం తాలింపు అండి.